నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. శిల్పారామం శిల్పకళా వేదికలో భూభారతి పోర్టల్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 10 ఏళ్ల విధ్వంసానికి పరిష్కారం భూభారతి కొత్త ROR చట్టం ద్వారా భూమి హక్కులు భద్రం, భూ సమస్యల సత్వర పరిష్కారం, రైతుల మేలు కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చింది. ప్రజాపాలనలో ఇదొక చారిత్రక మార్పు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ధరణి ప్రజలకు శాపం అయితే ప్రజల భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారానికి భూభారతి వరం కానుంది. భూభారతి చట్టంతో ప్రజల కష్టాలన్నీ తీరుతాయి. ఎన్నో తరాలుగా మహనీయులు పేద ప్రజల కోసం చేస్తున్న పోరాటం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎంతోమంది స్ఫూర్తితో వారి ఆశయాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన చట్టమే భూభారతి చట్టం అన్నారు. బెదిరిస్తున్నారని చెప్పి అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టడు ఉండదు. ఇక్కడికి బాన్స్వాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సప్పులకు భయపడేవాళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 19న హైదరాబాద్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని ప్రతి మండలం నుండి వికలాంగులు పాల్గొని విజయవంతం చేయాలని జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులు ఈ కార్యక్రమానికి వచ్చే విధంగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి వికలాంగునికి 6,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకునే నిర్ణయం జరుగుతుందని, కావున ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లాలోని మండల, గ్రామాల నుండి అధిక సంఖ్యలో వికలాంగులు తరలిరావాలన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి ప్రతి నియోజకవర్గ బాధ్యులు ప్రతి నియోజకవర్గము నుండి అత్యధికంగా వికలాంగులను తీసుకురావాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కోళ్ల బాలరాజ్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు నహముద్దీన్, అమిత్ బాయి, నారెడ్డి రాజిరెడ్డి, చిన్నకాంతం తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా R&B గెస్ట్ హౌస్లో ప్రెస్ మీటు పెట్టడం జరిగింది. దీంట్లో రేపు ఈ జిల్లాలో నుంచి అధిక సంఖ్యలో హైదరాబాదు పిలుపునిచ్చాము, కృష్ణమాదిగ పిలుపునిచ్చాడు. ఆ పిలుపుకి అందరూ కూడా సిద్ధమై
అధిక సంఖ్యలో ఈ జిల్లాలో నుంచి 200 మంది ఖచ్చితంగా హైదరాబాద్ కదిలి రావాలి. 19వ తారీఖున పెద్ద ఎత్తున మీటింగ్ ఉంది. ప్రతి జిల్లాలో నుంచి ఇచ్చిన హామీ నిలబెట్టుకోనే సీఎంకి జిల్లాలో నుంచి మనము బుద్ధి చెప్పనికి ఈరోజు నడుం బిగించి ముందుకొస్తున్నాము. కాబట్టి కృష్ణమాదిగ ఇచ్చిన పిలుపుని సక్సెస్ చేసి ఖచ్చితంగా 6,000 రూపాయలు పెన్షన్ సాధించుకోవాలి. మన 6 డిమాండ్స్ ఏవైతే 6 డిమాండ్స్ మేనిఫెస్టోలో పెట్టాడో ఇప్పుడు నాతో కాదు అని చేతులెత్తేశాడు. కాబట్టి ఈ 6 డిమాండ్స్ సాధించుకునే వరకు మళ్ళీ మనము ఆయనను ఉంచాలనా తీసేయాలనా అన్న సీఎం గారిని మన సత్తా ఏందో చూపించుకోనికి ఈ రోజు నుంచి ఆయనకి ఒక డెడ్ లైన్ పెట్టడం జరుగుతుంది. ఈ రోజు గౌరవ కలెక్టర్ గారు భూగర్భ జలాల సంరక్షణ పైన మీటింగ్ నిర్వహించారు. మన జిల్లాలో భూగర్భ జలాలు చాలా వేగంగా పడిపోతున్నాయి. రాబోయే ఎండాకాలంలో భూగర్భ జలాల సంరక్షణ కోసం ఫామ్ పాండ్స్, బోరేవెల్ రీఛార్జ్ స్ట్రక్చర్, ఇంకుడు గుంతలు, సోపిట్స్ ఎక్కువ నిర్మించాలని, వచ్చే వర్షకాలంలో ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టి భూమిలోకి ఇంకేలాగా దానికి తగిన విధంగా యాక్షన్ ప్లాన్ చేయాలని సంబంధిత డిపార్ట్మెంట్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, జిల్లా భూగర్భ జల అధికారి సతీష్ యాదవ్, పీడీడీఆర్డీఓ సురేందర్, ఎస్ఈ ఇరిగేషన్ మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా ఉద్యాన అధికారిని జ్యోతి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 93,100 వెండి 1000 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.